దేవుడి కృపలో ఆయన మహిమ కొరకు ప్యారడైస్ రిఫార్మ్ చర్చ్గా కట్టబడుతున్న ఈ సంఘాన్ని బట్టి తన సన్నిధానంలో దేవుడు ఒక వాక్యముని పంచుటకు నాకు నించోపెట్టిన విధానాన్ని బట్టి ఆ కృపగల యేసయ్యని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. గత కొన్ని వారాల నుంచి మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఒక పత్రికని మనం ధ్యానం చేస్తున్నాము. ఇది ప్రత్యేకమైన పత్రికని మనం చూసాము. ఇందులో మొదటి 2 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. మొదటి అధ్యాయం కొరకు మనం చూడగలితే క్రీస్తే మన జీవితం, క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అని మనం చూసాము. క్రీస్తుని మహిమపరచడమును కొరకు చూసాం. మొదటి అధ్యాయం 20 వచనము చాలా కీ వర్డ్స్గా అది మనం చూసాం. తర్వాత భాగంలో మనం చూస్తే 2వ అధ్యాయంగా క్రైస్ట్ ఈజ్ అవర్ ప్యాట్రన్, క్రీస్తే మనక మాదిరి అని మనం చూస్తూ మరి 2 యవనస్తుల కొరకు చూసాం. తిమోతి, ఎపఫ్రతు, ఇవి 2 యవనస్తులు కొరకు చూస్తూ అట్టి యవనస్తులు మన సంఘములో కావాలి, మన పిల్లల్ని కూడా అట్టి తర్పీజుని మనం ఇవ్వాలి, అట్లాగా వాక్యంలో వారు ఎదగాలి, అటువంటి సేవకులు కూడా మనకు కావాలి, అటువంటి త్యాగపూర్వమైన సేవ చేసేవారు మనకు కావాలి అని వారొక జీవితంలో అనేక విషయములు మనం చూసుకున్నాం. వారు క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉన్నారు అనే విషయాన్ని చూసాం. వారు చేసిన సేవలో ఎంతో శ్రమలో కూడా వారు సంతోషంగా సేవని చేశారు అనే విషయాన్ని 2వ అధ్యాయంలో చూసాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం చూడగలితే ఇందులో 21 వచనాలు ఉన్నాయి. మనం కొన్ని వచనాలు ఈరోజు చోటకు దేవుడు ఒక సహాయాన్ని మనం కోరుదాం. ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలని మనం దేవుడు చిత్తమైతే తోను మనం ఈ యొక్క వచనాలు చూడటకు మనం ప్రయత్నం చేద్దాం. సమయాన్ని బట్టి ఇంక కొన్ని వచనాలు మనం చూడటకు ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క వచనాలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తెలుగులో ఈ యొక్క వచనాలు మనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు కలిసి చదువుకుందాము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన నాచురించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క మాటల్ని మనం ధ్యానం చేయుటకు, దీని యొక్క అర్థాన్ని తెలుసుటకు దేవుడు ఒక సహాయాన్ని మనం కోరుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవా, దయగలిగిన వాడా, కనిక్రమను మహాకృప కలిగించిన వాడా, ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే సహాయం చేయండి. మీరు మా మధ్యలో ఉండండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా యొక్క జీవితాలను మేము సరిచేసుకుటకు నీకు ఇష్టమైనట్టుగా, ఇష్టమైన వారుగా ఉండుటకు నీ వాక్యం వెలుగులో మమ్మల్ని కట్టండి, మాట్లాడమంటూ మమ్మల్ని మొట్టమంటూ నడిపించమంటూ కృపగల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మొదటి వచనాన్ని 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం ఒకవేళ చూడగలితే, ఈ మొదటి వచనంలో మెట్టుకు నా సహోదరులారా, ఫైనలీ మై బ్రదర్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, మెట్టుకు నా సహోదరులారా అనే మాట పలుకుతున్నట్టు చూస్తున్నాం. ఇంగ్లీష్లో చూస్తే ఫైనలీ అనే మాట మాట్లాడుతుంటాడు. అయితే ఈ మాట యాక్చువల్గా ప్రసంగం ఆఖరిలో చాలాసారి మాట్లాడుతుంటారు, కానీ మొదట్లోనే అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. సో దీన్ని మనం అర్థం చేసుకుటకు మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఫిలిప్పీ ఈ యొక్క 4వ అధ్యాయంలో చూస్తే ఈ యొక్క సంఘంలో అనేకమైన సమస్యలు వస్తున్నప్పుడు, అనేకమైన దుర్బోధనలు వస్తున్న సమయంలో అప్పుడు ఈ మాటలు అపోస్తలుడైన పౌలు పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా సంఘంలోకి ఆ యొక్క సహోదరులు, నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా అని అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే దేని బట్టి, దేని మీద ధ్యానం చేయాలి, ఎట్లా సంతోషించాలి
మెట్టుకు నా సహోదరులారా సంతోషించు అన్నప్పుడు ఎలా సంతోషించాలి అనే విషయాన్ని చూస్తే ఇదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈయన ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నట్టుగా చూద్దాం. అది ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ 4:8. అవును. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అయితే ఇక్కడ దేని మీద ధ్యానం ఉంచుకోవాలి సంఘంలో అనే విషయాలు మాట్లాడుతున్నాడు. దేని మీద అనే విషయాలు చూస్తుంటే ఫైనలీ బ్రదరన్ వాట్స్ ఓవర్ థింగ్స్ ఆర్ ట్రూ, ఏమైతే సత్యమై ఉన్నది, ఏదైతే మాన్యమై ఉన్నది, ఏదైతే న్యాయమై ఉన్నది, ఏదైతే పవిత్రమై ఉన్నది, ఏదైతే రమ్యమై ఉన్నది, ఏదైతే ఖ్యాతి కలిగి ఉన్నది దాని మీద మనసు పెట్టండి అనే విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అయితే సంఘంలో అనేకమైన సమస్యలు రావచ్చు. సమస్యలు అన్నప్పుడు ఎటువంటి సమస్యలు అని చూస్తుంటే మొట్టమొదటిగా అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే దుర్బోధన, లేదా చెడు బోధన, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అటువంటి సమస్యలు రావచ్చు. లేకపోతే ఒకరి పట్ల ఒకరు మనస్పర్ధలు, అంటే ఒకరంటే ఒకడు ఇష్టము లేకపోవడమును అనే విషయాలు మనం చూస్తుంటాం. అటువంటి సమస్యలు లేకపోతే అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకరంటే ఒకరు ఇష్టము కాకపోవచ్చు, సంఘము చీల్చుకపోవచ్చు, సంఘంలో అనేకమైన సమస్యలు రావచ్చు. అయితే అటువంటి సమయంలో మెట్టుకు నా సహోదరులారా మీరు సంతోషించండి అనే విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఎలా సంతోషించాలన్నప్పుడు, దేని మీద మనం మనసు పెట్టాలన్నప్పుడు ఈ విషయాల మీద మనసు పెట్టాలి అనే విషయాలు చెప్తున్నాడు. ఏ విషయాలు? ఏదైతే న్యాయమై ఉన్నది, ఏదైతే పవిత్రమై ఉన్నది, ఏదైతే మాన్యమై ఉన్నది, ఏదైతే రమ్యమై ఉన్నది, ఏదైతే ఖ్యాతి కలిగి ఉన్నవి, ఈ విషయాల మీద మనసు పెట్టు అనే విషయాలు ఆయన చెప్తున్నాడు. అటువంటి మీద మనసు పెట్టాలంటే సంఘమంతా కలిసి ఎలా ఉండాలి అంటే ఒక్క మనసు కలిగి ఉండాలి, ఒక్క తాత్పర్యమును కలిగి ఉండాలి, ఒకే విశ్వాసంలో కలిగి ఉండాలి అనే విషయమును మనం చూస్తుంటాం. అలాగ లేకపోతే ఒక్క దాని మీద మనసు పెట్టడం అనేది చాలా కష్టమైనది. అందుకే ఈ విషయంలో మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నట్టు చూస్తున్నాం. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలం. 13:11 వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే తుదకు సహోదరులారా మీరు సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, సంపూర్ణులుగా ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఒకరిని ఆదరించండి. ఎప్పుడు ఆదరించాలి? ఎవరైతే సమస్యలు ఉంటున్నప్పుడు వారిని ఆదరించాలి. ఇంకా ఏక మనసు గలవారై బి వన్ మైండ్, ఏక మనస్సు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు అండ్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ పీస్ విల్ బి విత్ యు. అప్పుడు సమాధానం కలిగిన దేవుడు మీకు, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. అప్పుడు సమాధానం కలిగిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని చూస్తుంటున్నాము. కాబట్టి సంఘంలో సహోదరులు ఎట్లా ఉండాలంటే సంతోషించాలి. మొట్టమొదటిగా ఇది రిజాయిస్, సంతోషం అనే విషయం చూస్తున్నప్పుడు ఎలా సంతోషించగలమంటే సమస్యలను చూస్తే సంతోషించలేం కదా. సమస్యలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, మనస్పర్ధములు ఉంటాయి. అందులో ఎప్పుడు సంతోషించలేము. అవన్నీ మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కానీ సంతోషము ఎక్కడ పొందాలి అని చెప్తుంటే దేవుని యందు సంతోషించాలి. ఇంకేంటే ఏక మనసు కలిగి సంతోషించాలి. ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, ఒకరిని బలపరచాలి, ఒక్క మనసు కలిగి ఉండాలి, ఒక్క తాత్పర్యం కలిగి ఉండాలి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడుంటాడు అనే విషయమును ఈ యొక్క వచనం ద్వారా మనం చూసుకోగలము. కాబట్టి మనమందరూ సంఘంలో, విశ్వాసములో ఒకరిని పట్ల ఒకరు బల పొందాలి, ఈ స్ట్రెంగ్త్ కావాలి, బల పొందాలి. ఆ విధంగా అందరూ కలిసికట్టుగా మనం ఉండాలి. అప్పుడే అపవాది వేసిన
ఒక ఊబిలో పడకుండా మనం ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు అయి ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది వేసిన ఈ యొక్క తంత్రముల నుంచి తప్పించుకోవాలంటే సర్వాంగ కవచం అంటే ఈ వాక్యం అని మనం ధరించి వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా ఉండడం అంటే ఒక్క మనస్సుని కలిగి ఉండి, ఒక్క తాత్పర్యమును కలిగి ఉండి, ఏ వాక్యమును అయితే నేర్చుకుంటున్నామో ఆ వాక్యంలో మనం ఎదగాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాల్సిన అవసరతగా ఎంతో ఉన్నది అని చూసుకోవాలి. కాబట్టి అందుకే ఫైనలీ ఈ మెట్టుకు నా సహోదరులారా మీరు యెహోవా యందు దేవుడి యందు సంతోషించుడు అని ఈ యొక్క మాట ఈ యొక్క ఫిలిప్పీ 3:1 మనం చూస్తున్నాం. ఇంకొక వచనాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఏంటంటే ఎట్లాగా మనం ఒకరి పట్ల ఒకరు సహకరించాలనే విషయంలో మరి 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. సుఖ దుఃఖములో అని మాట ఇక్కడ చూస్తున్నాడు. సుఖములో దుఃఖములో, కేవలం సుఖములన్నా. సుఖములో అంటే ఏంటి? అంతా బాగుంటుంది, ఏ సమస్య ఉండదు, అంత సుఖముగా సంతోషముగా ఏ సమస్య ఉండదు. అప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటారు, పెద్ద విశేషమేం కాదు. కానీ దుఃఖం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు అప్పుడు కూడా అంటే సుఖము దుఃఖములో కూడా మీరు ఒక్క మనస్సు కలిగి ఉండి ఒకరిని బలపరిచి ఇంకేం చేయాలంటే మనం తగ్గించుకోవాలంట. ఎందుకు తగ్గించుకోవాలనే మాట ఇక్కడ మనం చూస్తున్నారు. హంబల్, మనం తగ్గించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించడానికి మన ఆసక్తి చూపించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సహోదరి లేకపోతే ఒక సహోదరుడు మన పట్ల సరైన ప్రవర్తన కలిగి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు లేకపోతే మనంత ఆత్మీయ జీవితం కలిగి ఉండకపోవచ్చు, సరైన పద్ధతిని కాకపోవచ్చు. కానీ వారి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని పలకరించి వారిని వాక్యాన్ని చూపించి సరిగా లేకపోతే సరిగా ఏ విధంగా ఉండాలి అని వాక్యం చూపిస్తున్న వాక్యంతో సరి చేసే పరిస్థితి ఇక్కడ ఉంటున్నప్పుడు అది మనం చేయాల్సిన అది ఉంటుంది. అట్లనే వారిని బలపరిచే విషయంలో కన్నా ఉంటుంది. దేవుడు ప్రేమతోనూ మనం ఇవన్నీ చేయాల్సిన విషయంలో కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనం సంతోషిస్తాము. అప్పుడు తోదకు సహోదరులారా, ఫైనలీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడుతున్నప్పుడు సంతోషించు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా తోదకి అనే మాట ఎందుకు మాట్లాడితే ఇప్పుడైతే మీరు ఇన్ని సమస్యలైనా మీరు ఏం చేయాలి అన్నప్పుడు మనం చేసుకున్నప్పుడు మన మనసు ఎట్లా ఉండాలి, దేని మీద మన మనసు పెట్టాలనేది చాలా వాక్యాలు చూసాం కదా. ఇప్పుడు దేని మీద పెట్టాలి, ఏదైతే న్యాయమైది ఉన్నది, ఏదైతే సత్యమై ఉన్నది, ఏదైతే మాన్యమై ఉన్నది, ఏదైతే ఖ్యాతి కలిగినది దాని మీద మనసు పెట్టాలి. మనం ఆ విధంగా ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి, ఒకరిని ఒకరు మంచి పనులు చేయటకు ఒకరిని బలపరచాలి, ముందుకి కొనసాగింప చేయటం కూడా సహాయం చేయాలి. అలా ఉండాలి మనం. అయితే ఇవి సంతోషించడం మాటని మనం చూసినప్పుడు చాలాసారి ఈ యొక్క చెరసాల్లో ఉన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు సంతోషించడం మాట చాలాసార్లు మనం చూస్తుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సంతోషించండి, మరలా సంతోషించి యెహోవా యందు సంతోషించడం మాట అక్కడ మనం చూస్తుంటున్నాం. అట్లనే రోమా పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చూసుకుందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. అయితే శ్రమలో ఏమవుతుంది అనే విషయాన్ని మనం చూస్తుంటే ఇక్కడ 2 నుంచి 4 వచనాలు చూసాం కదా. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓపిక వస్తుంది మనకు కదా. అనేకమైన శ్రమలు అయినప్పుడు శ్రమ తర్వాత శ్రమల మీద శ్రమలు వెళ్తున్నప్పుడు, దుఃఖం మీద దుఃఖము, శ్రమల మీద శ్రమలు వస్తున్నప్పుడు ఓపిక, సహనం అనేది అప్పుడే మనం నేర్చుకోగలం.
అన్నీ బాగున్నప్పుడు ఓపిక, సహనము, పేషెన్సీ అన్నది మనం ఎప్పుడు నేర్చుకోలేము. కానీ అటువంటి సమయంలోనే మనం సహనం అని నేర్చుకోగలము. ఆ సహనమును కలిగి ఉంటున్నప్పుడే అప్పుడే నిజమైన సంతోషం అన్నది ఏంటిదో మనం తెలుసుకుంటాము. దేవుడి మీద ఆధారపడడం అన్నది కూడా మనం తెలుసుకుంటాం అనే విషయంను గమనించాలి. చూడండి, ఇంకొక వచనాన్ని చదువుదాము. 1 పేతురు 1వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూసుకుందాం. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు ఈ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమయు యుక్తమైనను సంతోషము గలవారమై ఆనందించుచున్నారు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం, టెస్ట్. ఎటువంటి పరీక్ష కొరకు ఇక్కడ మాట్లాడుతున్నారని చెప్తుంటే, ఇక్కడ ఎట్లా సంతోషించాలంటే ఈ కొద్ది కాలం వరకు ఈ శ్రమలు ఉంటాయి, ఈ శ్రమలు ఉంటాయి మనకి. ఆ శ్రమల్లో ఎట్లా మనం చూడండి, ఎట్లయితే సువర్ణ బంగారము అగ్నిలో పడిచి ఎట్లయితే కావలసిన ఆకారాన్ని తీసుకొస్తారు, అట్లాంటి ఒక విశ్వాసి కూడా జీవితంలో ఈ యొక్క శ్రమల్లో వెళ్తున్నప్పుడు, అటువంటి అగ్నిలో వెళ్తున్నప్పుడు, అటువంటి సమస్యల నుంచి వచ్చినప్పుడు దేవుడికి కావాల్సినంత రూపంలో, దేవుడికి కావాల్సిన గుణలక్షణాలలో ఆ ఎదుగుదల అన్నది, ఆ ఇంప్రూవ్మెంట్, ఆ ప్రోగ్రెస్ అనేది ఆ యొక్క విశ్వాస జీవితంలో రావడం అనే విషయంలో చూస్తుంటాం. అందుకే చాలా చోట్ల మనం వాక్యంలో ఏం చూస్తుంటే, ఏదో సమస్యలు వచ్చినప్పుడు ఇదేదో వింత అని మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే విశ్వాసులకు సమస్య వస్తుంది, సమస్యల్లో వెళ్తారు, ఆ సమస్య నుంచే మనం ఎదగాలి. అందుకే మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం, దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇబ్బంది కొలిమిలో పడిచేస్తాడు, ఆ ఇబ్బంది కొలిమి నుంచి బయటికి తీసేవాడు కూడా ఆయనే అనే విషయాలు కూడా మనం అనేక వచనాల్లో చూసాం. అయితే ఇక్కడ ఈ ఫిలిప్పీ 3లో మనం చూస్తున్నప్పుడు మొదటి వచనాన్నప్పుడు వరకు మనం చూసాము, ఎలా సంతోషించాలనే విషయంలో చూస్తున్నప్పుడు మెట్టుకు సహోదరి సోదరులారా మీ దేవుడి యందు సంతోషించుమని చెప్తున్నప్పుడు, 2వ వచనాలను చూసినప్పుడు ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక మాట ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏవైతే మీకు రాస్తున్నానో ఈ విషయంలో ఇంతకు ముందు కూడా మీకు రాయబడి ఉన్నది, అయితే ఇంకొకసారి రాయడం అనేది అది మీకు క్షేమమే అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఈ తర్వాయి భాగంలో 1వ వచనంలో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు మరలా ఇవ్వాల్సిన అవసరత సంఘమునికి ఉంటుంది. అలా ఇవ్వడాన్ని బట్టి ఆ సంఘము ఒక క్షేమమును కోరి ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలైనా, పాస్టర్ అయినా, కాపరైనా ఇవ్వాల్సిన అవసరత ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాటలు కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఎటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు, ఎటువంటి వార్నింగ్స్ ఇస్తున్నాడు, ఇంతకు ముందు ఎటువంటి వార్నింగ్లు ఇచ్చాడు అనే విషయాలు ఇక్కడ చూసుకోవాలి. మొదటిగా ఈ యొక్క 2వ వచనాన్ని ఇక్కడ చూద్దాం. ఇప్పటివరకు మనం చదివాం కదా, ఫిలిప్పీ 3 2వ వచనాన్ని మనం చదువుదాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటే, ఈ కుక్కలు అంటే ఎవరిని సాదృశ్య రూపంలో తీసుకుంటున్నాడు? కుక్కలు అంటే జంతువుల కొరకు మాట్లాడుతున్నాడా? కాదు. మరి కుక్కలని విషయం ఎవరికి అంటున్నాడు అనే విషయాన్ని చూస్తుంటే, దీనికి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనంలో చూస్తుంటే, అక్కడ ఈ కుక్కలు అనే మాట అని మాట్లాడుతూ అక్కడ ఒక గుంపు కొరకు మాట్లాడుతుంటాడు. అక్కడ ఒక లిస్ట్, ఒక గ్రూపు, ఆ కుక్కలు అన్న ఒక గ్రూపులో ఎటువంటి వారు ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. వెలుపట ఉండును అంటే సంఘము బయటన ఉండురు. వీళ్ళు ఎవరు? వీళ్ళు అంటే ఈ కుక్కలు లాంటి వారు, మాంత్రికులు, లేకపోతే హత్య చేసిన వారు, విగ్రహారాధకులు, అబద్ధాన్ని మాట్లాడేవారు, అసత్యాన్ని ఇష్టపడేవారు, అసత్యాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. అబద్ధం మాట్లాడే నేర్చుకున్నట్టే వాళ్ళు తరచుగా అబద్ధం మాట్లాడతారు.
ఒకరిని వాడు మోసం చేస్తుంటారు. అటువంటి వారు ఇక్కడ వారిని కుక్కలు అంటున్నాడు. అయితే ఇక్కడ 2 గ్రూపులు, 2 సమూహాలు ఉన్నాయి, 2 గ్రూప్స్. ఏంటి 2 గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2. మొదటి గుంపు, రెండో గుంపు. మొదటి గుంపులో ఏం చూస్తున్నామంటే ఈ యొక్క కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండడి. ఇంకేమంటున్నాడు ఆ 2వ వచనంలో? ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలి? మాంత్రికులను కాదు, 3వ అధ్యాయంలో 2వ వచనం, ఫిలిప్పీ 3 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండడి. దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండడి. ఇంకొకటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడి. 3వది అక్కడ చూసిన ఈ ఛేదనను ఆచరించి ఈ ఛేదన ఆచరించేవారు నీ జాగ్రత్తగా ఉండి. ఈ ఛేదన అనే మాట అక్కడ వాడుతున్నాడు. దాని అర్థం నీ ఎట్లా తీసుకుంటా అంటే సున్నతి కొరకు మాట్లాడతాడు అక్కడ, సున్నతి కొరకు. అది ఒక గుంపు మనం చూస్తున్నాం. 3 విషయాలు చూసాం అక్కడ. కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి, అట్లానే దుష్ట కార్యములు చేసేవారి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఛేదన అంటే ఈ ఛేదనను ఆచరించే వారి నుంచి జాగ్రత్తగా ఉండడి అనే విషయం చెప్తున్నాడు. ఇది ఒక గుంపు. అయితే రెండో గుంపు అదే లైన్లో మనం ఏం చూస్తామంటే ఆత్మతను సత్యములను ఆరాధించేవారు, యేసు ప్రభువాన్ని మహిమపరిచేవారు, అట్లానే తన శరీరాన్ని ఆస్వాదించుకోలేని వారు. అది చదవండి మళ్ళీ ఒక్కొక్కసారి 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. తర్వాత ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. సో ఇక్కడ 2 గుంపులు మనం చూస్తుంటున్నాము. మొదటి గుంపులు ఎట్లా ఉన్నారు, రెండో గుంపు ఎట్లా ఉన్నారంటే దీంట్లో నిజమైన క్రైస్తవుల జీవితం ఎట్లా ఉంటుంది, ట్రూ బిలీవర్స్ ఎట్లా ఉంటారో, లేకపోతే నిజమైన బిలీవర్స్ అని చెప్పుకుంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవు ఒక ముసుగులో ఉంటూ వారు క్రైస్తవులు కారు, అటువంటి వారు ఎట్లా ఉంటారు అని మాటలు చూడవచ్చు. ఈ కుక్కలు అన్న వారిని ఈ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 10వ వచనంలో ఎవరితో పోల్చాడని చెప్తుంటే ఎవరైతే సంఘాన్ని లెక్క చేయకుండా, సంఘంలో ఉన్న విషయం లెక్క చేయకుండా, ఆ సంఘంలో ఉన్న పెద్దవారు అవ్వచ్చు, సంఘంలో ఉన్న కాపరి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, వీరు మోగని కుక్క అంటే ఏ కుక్క అయితే అరుస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా సమస్య వచ్చినట్టు చూసి కొన్ని కుక్కలు అరుస్తాయి, కానీ వీరు అరవరు. సమస్య వచ్చినప్పుడు కన్నా మౌనంగా ఉండిపోతారు, ఏమీ మాట్లాడరు. చూడండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపర్లు గుడ్డివారు వారందరూ, తెలివిలేని వారందరూ మూగ కుక్కలను మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. వీరు నిద్రలోనే ఉంటారు, వీళ్ళు పడుకొనే ఉంటారు, మత్తుగా ఉంటారు, వీరు నోర్లు మోగిపోతాయి, వీరికి సంఘం అంటే ఇష్టం ఉండదు, సంఘాన్ని పట్టించుకోరు, గొర్రెలను పట్టించుకోరు. ఇటువంటి వారు సంఘాన్ని ఎప్పుడు పట్టించుకోరు. వారిని ఈ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే అటువంటి వారు కొన్నిసార్లు వీరు దుర్బోధనలు తీసుకొస్తారు, కొన్నిసార్లు సంఘాన్ని పట్టించుకోరు. ఏ విధంగా అన్ని సంఘాన్ని పాడు చేసేవారుగా ఉంటారు. వీరిని కుక్కలు అని ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అట్లానే ఇంకొక విషయాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ అబద్ధ ప్రవక్తల నుంచి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఎలా వస్తారంటే నేను అబద్ధ ప్రవక్తని అని చెప్పుకోరు వాళ్ళు, లేకపోతే నేను చెడు వాక్యాన్ని చెప్తాను, లేకపోతే సంఘాన్ని పాడు చేసేవాడిని అని లేబుల్ వేసుకొని లేకపోతే కనిపించేట్లా ఉండరు. వీళ్ళు కనిపించరు. వీరు సంఘంలో సహోదరుల్లోనే కలిసిపోయి వాళ్ళకు లాగా అంటే గొర్రెలలాగా గొర్రె యొక్క తోలుని, గొర్రె యొక్క బట్టల గొర్రె తోలుని వేసుకొని అటువంటి కప్పుకొని సంఘం లోపల దూసుకొని వాళ్ళు వచ్చి ఆ సంఘాన్ని పాడు చేసేవారుగా ఉంటారు. అందుకే వీరిని ఇక్కడ ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే ఈ యొక్క అబద్ధ బోధకుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. బివేర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్.
వారు వస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు అంటున్నారు. కాబట్టి ఇటువంటి వారిని మరి అపోస్తలుడైన పౌలు ఎట్లా అంటున్నాడంటే కుక్కలు అనే విషయంలో అక్కడ పోలుస్తున్నట్టుగా చూస్తున్నాము. అంటే వీరు ఎట్లా ఉంటారు, సంఘంలోనే ఉంటారు కానీ సంఘాన్ని పాడు చేస్తారు, వీరితో జాగ్రత్తగా ఉండాలి అని ఎంతో హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇంతకుముందు కూడా కొరింథీలో నాకు రెఫరెన్స్ రాసుకోలేదు ఇక్కడ, అక్కడ ఏమంటాడంటే అపోస్తలుడు పౌలు సంగమా జాగ్రత్తగా మీరు ఉండి, ఆది యందు సర్పముని అవ్వని ఎట్లా మోసమును చేసిందో అట్లాగా మిమ్మల్ని కూడా వీరు మోసమును చేస్తారు అని అనేక సార్లు హెచ్చరికించడం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే ఈ కుక్కలు అన్న విషయంకి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని మనం చూద్దాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. అయితే ఈ కుక్క బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే బైబిల్లో చూస్తే కుక్క తన వాంతికి, అంటే కుక్క తప్పు చేసిన అంటే తిన్ని జీర్ణం అవ్వకపోతే కక్కుకుంటుంది, కక్కుకున్న తర్వాత ఆ కక్కుకున్న వాంతే తిరిగి తినేస్తుందంట. కొంతమంది బుద్ధి ఎట్లా ఉంటుందంటే పొరపాటు చేసి ఒకసారి పొరపాటు చేస్తారు, క్షమించమని అడుగుతారు, మరలా పొరపాటు చేస్తారు. అట్లాంటి వారిని కుక్కతోను పోల్చినట్టుగా చూస్తున్నాం. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అయితే ఈ సామెతల్లో ఇక్కడ ఇదే మాట రాస్తుంది. 26వ అధ్యాయం 11వ వచనం చదవడం అవసరం లేదు, ఇదే మాట కూడా అక్కడ మనం చూస్తుంటాం. వీరు పందికి బురదంటే ఇష్టం, ఇది ఎన్నిసార్లు కడిగినా తిరిగి అదే బురదలోకి వెళ్తుంది. ఈ కుక్క కన్నా వాంతులు చేసుకొని తిరిగి తినేస్తుంది తన వాంతులు. ఎట్లాంటి బుద్ధి వీళ్ళు కలిగి ఉంటారు కాబట్టి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో చెప్తాడు. కాబట్టి సంఘముని కాపాడే విషయంలో, సంఘముని కట్ట విషయంలో అపోస్తలుడైన పౌలు ఒక మనస్సుని మనం చూస్తుంటున్నాం. ఇంతకు ముందు కన్నా చూస్తాం. ఎందుకంటే ఒక విశ్వాసి, ఒక కాపరి, ఒక మనసు సంఘముని కట్టడానికి విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించారు కాబట్టి ఆ సంఘం పట్ల అంత ఆసక్తి చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం 2 గుంపులను మాట్లాడుకుంటే నిజమైన క్రైస్తవులు ఎట్లా ఉంటారు అనే విషయాలు చూసాము. అట్లానే ఈ యొక్క నకిలీ విశ్వాసులు, లేకపోతే ఈ యొక్క విశ్వాసుల మధ్యలోనే ఉంటూ వీరు ఈ యొక్క దుష్ట కార్యముల నుంచి జాగ్రత్తగా ఉండమని అంటున్నారు. అట్లనే కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండమంటూ దుర్బోధన నుంచి జాగ్రత్తగా ఉండమని ఈ యొక్క 2 నుంచి 3 వచనంలో చూసాము. అయితే నిజమైన క్రైస్తవులని ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, ఎవరైనా చెప్పుకోవచ్చు. సో ఆ నిజమైన క్రైస్తవులని ఎట్లా తెలుస్తుంది అంటే దాన్ని పరీక్షించాలి, ఎవరికి వారు పరీక్షించుకోవాలి, వాక్యం ద్వారా పరీక్షించబడాలి. అప్పుడు నిజమైన క్రైస్తువులా కాదా అని తెలుస్తుంది. ఎందుకు పరీక్షించాలంటే వారు నిజమైన క్రైస్తువులా కాదా అని తెలుసుకున్న అవసరము, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి ఫలమును కూడా చూడాల్సిన అవసరత ఎంతో ఉంది. అప్పుడే మనకి అర్థమవుతుంది. చూడండి 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ప్రియురాల అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయన ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో అన్ని ఆత్మని నమ్మకండి. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు లేకపోతే ఈ యొక్క కొన్ని దురాత్మలు బయలుదేరి వచ్చినాయి కాబట్టి ప్రియులారా అని సంఘంతో మాట్లాడి చెప్తున్నారు కాబట్టి దాన్ని పరీక్షించండి అన్నాడు. కాబట్టి 2 కొరింథీ 13వ అధ్యాయం 5 నుంచి 6వ వచనంలో మనం చూద్దాం ఒక విషయం, ఎలా పరీక్షించబడాలి అనే విషయాన్ని ఈ నిజమైన క్రైస్తవుల కోసం ఇది మనం చూద్దాం. 2 కొరింథీ 13వ అధ్యాయము 5-6 వచనములు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురు. ఇక్కడ ఎగ్జామిన్, మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? క్రీస్తును కలిగి ఉన్నావా లేదా అని పరీక్షించుకోవాలి.
మనం కూడా నిజమైన క్రైస్తులమా కాదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా అనే విషయంలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు ప్రభువా అంటారు కదా, ప్రతి ఒక్కరు దేవుడి చిత్తం అని అంటుంటారు. ప్రతి ఒక్కరు క్రైస్తులుగా అనబడతారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ప్రభువా అన్నాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అనే విషయాన్ని చూస్తుంటున్నాం. దేవుడు కొంతమందిని ఏమని చెప్తారంటే, ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో అయితే, దుష్ట కార్యములు చేసిన వారా, వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ, ఈ దుష్ట కార్యములు చేసిన వారా, నా నుంచి మీరు తొలగిపోండి, మిమ్మల్ని ఎప్పుడు నేను ఎరగను, ఐ నెవర్ న్యూ యూ. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం చేసిన వారు నా యొద్ద నుంచి మీరు పొమ్ము అనేసి యేసుప్రభు వారు స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఎరగను అంటున్నాడు. వారు చెప్తాడు, ప్రభువా నీ పేర్లో నేను ఇది చేశాను అది చేశాను అంటున్నాడు, కానీ దేవుడు ఎప్పుడు వారిని ఎరగలేదన్నారు. ఎందుకంటే వారి మనసు క్రీస్తు మీద లేదు, క్రీస్తు మీద వారి మనస్సు ఎప్పుడు లేదు. వారు పరిచర్య చేశారు, సేవ చేశారని చెప్పుకుంటున్నారు, కానీ వారి మనస్సు నిజంగా లేదు అనే విషయంలో చూస్తుంటున్నాం. వారు ఒక బోధన సరైనది కాదు అనే విషయాన్ని చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ బోధన సరైనది కాదనే విషయంలో ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏంటి బోధన సరైనది లేదు అని మాట్లాడుతున్నామని చెప్తుంటే, వీరు ఇక్కడ కొంతమంది ఈ యొక్క సున్నతి కొరకు చెప్తూ అక్కడ ఉన్న ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నారంటే, సున్నతి చేసుకున్న వారు మాత్రం రక్షణ పొందుకున్నట్టుగా అని వారు ఒక ఆలోచనలు వీళ్ళకి రుద్దినట్టుగా వాళ్ళు మనం అక్కడ చూస్తుంటాం. అందుకే వచనంలో మనం చూస్తుంటే మూడో వచనం ఒకసారి చదువుదామా? ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఈ సున్నతి ఆచరించే వారము అనే మాట కొరకు చూస్తుంటే, మొదటిగా సున్నతి అంటే ఏంటిది అనే విషయాన్ని మనం చూడాలి. ఈ సున్నతి అన్నది ఏంటిదంటే, ఇది చిన్న మెడికల్ ఒక చిన్న మగపిల్లవాడికి 8 దినాల తర్వాత ఆయన జీవితంలో చేసిన ఒక క్రియ, యొక్క మెడికల్ ఆపరేషన్ అనేది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సున్నతి ఎక్కడి నుంచి మొదలైంది అని చూసుకుంటే, మనం అబ్రహాము నుంచి మొదలు పెడితే అబ్రహాముకి దేవుడికి మధ్యలో ఒక నిబంధన, ఈ సున్నతి అన్నది అబ్రహాముకి దేవుడికి మధ్యన ఒక నిబంధనగా ఒక పాత నిబంధన కాలంలో చూసినట్టుగా చూస్తుంటాం. అక్కడి నుంచి అబ్రహాము నుంచి మొదలుపెట్టి అక్కడ చూసినప్పుడు అబ్రహాము, ఇస్మాయిలు, ఇస్సాకు, తర్వాత ఆ తరముల వరకు కొత్త నిబంధనలు కూడా కొంతకాలం వరకు మనం ఈ యొక్క సున్నతిని ఉండడం చూస్తున్నాం. ఈ సున్నతి అన్నది ఇది దేవుడు ఒక నిబంధన, ఒక కవనెంట్ రిలేషన్ అన్నది మనం అక్కడ చూస్తున్నాం. అయితే అలా ఉంటేనే వారు రక్షణ పొందుకున్నట్టుగా, అలా ఉంటేనే వారు దేవుడు బిడ్డలుగా అని ఈ యొక్క ఫిలిప్పీ ఈ యొక్క సంఘంలో ఆ దుర్బోధనని వారు తీసుకొస్తుంటే వారి నుంచి జాగ్రత్తగా ఉండమంటున్నారు, వారి బోధల నుంచి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ సున్నతి అనేది హృదయానికి సంబంధించింది. హృదయానికి యేసు ప్రభువు వారు సున్నతి చేస్తాడనే విషయాన్ని మనం చూడాలి. ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. చూడండి, కొలస్సియన్స్ 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఇక్కడ ఎటువంటి సున్నతి కొరకు చేస్తున్నాడంటే, అది చేతితో వేసే బై ది సర్కంసేషన్ ఆఫ్ క్రీస్తే సున్నతి చేయడము అనే విషయాన్ని మనం చూస్తుంటే, మనసుకు సంబంధించిన సున్నతి అంటే స్వభావంలో మారాలి అనే విషయాన్ని మనం చూస్తుంటాము. సో ఇక్కడ
పాత నిబంధనల కాలం నుంచే దీని విషయాన్ని కొరకు ప్రస్తావించినట్టుగా మనం చూస్తుంటాం. అది లేవి కాండమును అట్లనే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ మాటలు మనం చూస్తుంటాం. లేవి కాండము 26వ అధ్యాయము 41వ వచనము, అట్లనే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఇక ఇజ్రాయేలులు దేవుడు యొక్క బిడ్డలు తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత వారు పాపమును ఒప్పుకోరు, వాడిని దేవుడు అన్నాడు సున్నతి చేయబడలేన హృదయమును. అదేమంటే సున్నతి చేయబడే హృదయం అంటే సున్నతి చేసింది కాదు, సున్నతి చేయబడలేన హృదయములారా అని, మీ యొక్క పాపములు మీరు ఒప్పుకుంటే అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాను అనే విషయాన్ని అక్కడ చూస్తుంటాం. అయితే ఒకసారి ఈ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకొండుడి. సో సున్నతి లేని హృదయమునికి సున్నతి చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీ హృదయమును దేర్ ఫర్ యువర్ హార్ట్స్ బీ నో లాంగర్ స్టబ్బోర్న్. అట్లా మీ హృదయముని సున్నతి చేసినప్పుడు దేవుడే ఆ హృదయంని సున్నతి చేసినప్పుడు ఎట్లా ఉంటుందంట, ఇంకా లోబడలేని జనాంగంగా ఉండదు, అంటే లోబడే జనాంగంగా ఉంటుంది, దేవుడు వాక్యానుసారంగా నడుస్తుంది అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దేవుడే వాళ్ళ హృదయంని సున్నతి చేసిన తర్వాత వారు ఇంక ఎప్పుడునా తిరగబడే జనాంగంగా ఉండరు అనే విషయం చూస్తాం. అంటే పాపము చేసినట్టుగా ఉండరు. ఇదే వచ్చినట్టు మనం ఇక్కడ ఏం చూస్తామంటే, రోమాపత్రిక కొత్త నిబంధనలు అయితే రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, మనం ఇంకా శత్రువులుగా ఉంటున్నప్పుడు దేవుడి చేత, చదవనేది 5:10, ఏలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. సో యేసుప్రభు వారు అంటే కుమారుని బట్టి, కుమారుని రక్తం బట్టి కడగబడిన బట్టి మరి నిశ్చయంగా మనం రక్షణ పొందుకున్నాం అనే విషయం. సున్నతి బట్టి కాదు కానీ యేసుప్రభు వారు శిలువలో మరణించిన బట్టి, ఆయన రక్తంతో కడగబడడం బట్టి మనం రక్షణ పొందుకున్నాం అనే విషయాన్ని చూస్తుంటాం. అయితే ఇందులో మనం చూసుకున్న ఈ యొక్క రెఫరెన్స్ని ద్వితీయోపదేశం 10:16 వచనంలో, ఎప్పుడైతే దేవుడే వారి యొక్క హృదయములకు సున్నతి చేస్తే మరి ఎందుకు వారు ఇంకా తిరగబడే జనాంగంగా ఇలా తప్పు చేసేవారుగా ఉంటారు అనే విషయాన్ని ఒక ప్రశ్న మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక వ్యక్తి అట్లనే దేవుడు ఆత్మ చేత రక్షించబడిన తర్వాత కూడా, దేవుడు ఆత్మ కలిగిన వారు అయినప్పుడు కూడా ఎందుకు ఇంకా పాపము చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పటి నుంచి ఒక విశ్వాసి యొక్క హృదయములోనే వాక్యమును దేవుడు రాస్తాడు, దేవుడు నడిపిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తుంటాం. అటువంటి సమయంలో ఇంకా ఎందుకు పాపము చేస్తాడు, దేవుడు ఒక ఆత్మ ఉంటున్నప్పుడు ఎందుకు పాపం చేస్తాడు అనే విషయంని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ దానికి జవాబు ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో రెండు స్వభావములు కలిగి ఉంటుంది, 2 నేచర్స్. రోమాపత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే, ఆత్మ శరీరముతోనూ శరీరము ఆత్మతోనూ రెండు పోరాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి శరీర నియమమును ఆత్మ నియమం రెండు ఉంటుంది. కాబట్టి ఈ ఒక శరీర నియమము మరణించే వరకు మనలో ఉంటుంది. కాబట్టి విశ్వాసి అయినప్పుడు కూడా విశ్వాసి జీవితంలో పాపం అనేది చూస్తూనే ఉంటాం. కాబట్టి అందుకే సహోదరులు ఒక మాటలు బట్టి, సహోదరులకు హెచ్చరికలను బట్టి, వారొక సహవాసాన్ని బట్టి సంఘంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించి బలపరిచి సరి చేసుకొని ముందుకెళ్ళడం అవసరం ఉంటుంది. అంతేగాని అసలు పాపం మన జీవితంలో ఉండదు అని అక్కడ కాదు అనే విషయాన్ని గుర్తు చేయాలి. అట్లనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కనుక చూస్తే, ఆత్మ శరీరంతోనూ శరీరం ఆత్మతోనూ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఏ విధంగా అంటే, ఎలా అయితే దావీదు సౌలుకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉన్నది, అట్లానే ఆత్మకి శరీరము కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయు నిశ్చయింతురో వాటిని చేయకుందురు. సో ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది, ఎగెనిస్ట్.
ఆత్మ శరీరంకు, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎవరి జీవితంలో ఉంటుంది? విశ్వాస జీవితంలో. విశ్వాసి కాలైన వారి జీవితంలో అట్లా ఉండదు, విశ్వాసి అయిన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఆ పోరాటం ఎప్పటికీ ఉంటుంది. అందులో దేవుడు ఒక ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నేచర్ని బట్టి పాపము నుంచి జరుగుతూ ఉంటుంది. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే, మన యొక్క శరీరాన్ని మన శరీరాన్ని అనుసరించకుండా, లేదా మన శరీరముని ఆస్పదమును చేసుకోకుండా అనే మాట్లాడదు. విశ్వాసి ఎలా చేస్తుంటే తన శరీరాన్ని ఆస్పదించుకోడు. శరీరాన్ని ఆస్పదించుకోవడం అంటే ఏంటిది అనే విషయాన్ని చూస్తుంటే, ఇదే అపోస్తలుడైన పౌలు ఇదే 3వ పత్రికలో 4వ అధ్యాయంలోంచి ఏం చెప్తుంటాడంటే, ఆయన కొరకు ఆయన ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తుంటే, ఆయన శరీరాన్ని బట్టి ఆయన గొప్ప చెప్పుకోవట్లేదు, ఆయనకి ఎక్కువ చేసుకోవట్లేదు. ఎందుకంటే శరీరాన్ని ఆయన ఆస్పదమును చేసుకోవట్లేదు. మరి దేని ఆస్పదం చేసుకుంటాడంటే, దేవుణ్ణి, క్రీస్తుని ఆస్పదమును చేసుకుంటున్నాడు. క్రీస్తునే తన బలం అనుకుంటున్నాడు. క్రీస్తులోనే ఆనందిస్తున్నాడు. క్రీస్తే తనకు కీర్తిగా అని చూసుకుంటున్నాడు. క్రీస్తే అంటే క్రీస్తు ఒక శరీరము, క్రీస్తు ఒక సంఘము అంటే విశ్వాసులు, అంటే విశ్వాసులు ఉన్న సహోదరులు. కాబట్టి అక్కడ తొటకి మెట్టుకి నా సహోదరులారా అని అక్కడ సంబోధిస్తూ వారిని సంతోషించమని చెప్తూ, వారిలో అపోస్తలుడు పౌలుకు నా సంతోషించడం అనే విషయాన్ని చూస్తుంటాం. కానీ ఆయన తన శరీరానికి ఆస్వాదించుకోవట్లేదు. ఆస్వాదించుటకు ఆస్కారం ఉన్నప్పటికీ ఆయనలో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. ఏమున్నాయి అనే విషయంలో ఆయన ఇదే 4వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు. ఒకసారి 4వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మళ్ళొకసారి చెప్పరా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం. కావలి ఉన్నట్టే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. మరి ఎక్కువ నేను ఆస్పాదం చేసుకోవచ్చు శరీరాన్ని. ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన కొరకు ఇక్కడ ఒక వచనం చూద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మనం చదువుతుంటే 7 విషయాలు అక్కడ మనం చూస్తుంటాం. నేను కూడా తీస్తున్నా ఇక్కడ 2 కొరింథీ 11వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. 18 నుంచి 22. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవేకులను సహించుచున్నారు. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఒకసారి చదువుదాం. ముందుగా 5వ వచనం ఒకసారి చదువుదాం. ఓకే, ఇదే ఫిలిప్పీ 3:5 వచనంలో స్పష్టంగా ఈ విషయాలు ఉంది. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యమీయును గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమునై హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమును అనింద్యుడునై ఉంటిని. అంటే ఇక్కడ దేని మీద ఆయన కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలనుకుంటే కావాలంటే అని మాట మొదలెట్టాడు కదా. అక్కడ 4వ వచనంలో కావాలంటే అని పెట్టుకుని 5వ వచనంలో ఆయన కొరకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ లిస్ట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 7 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటంటే మొదటిగా ఈ యొక్క సున్నతి విషయంలో 8వ రోజే ఆయనకు సున్నతి చేయబడి ఉన్నది. ఈ యొక్క యూదులో ఒక మగ పిల్లలకి ప్రత్యేకంగా 8వ దినమునే సున్నతి చేయబడి ఉంది. సో అట్లా సున్నతి చేయబడిన వాడు ఆయన. ఇంకొకటి ఏమంటాడంటే ఆయన ఇజ్రాయేలుకి సంతతికి సంబంధించిన వాడే ఉంటాడు. 2వ విషయము. 3వ విషయం ఏంటంటే బెంజమిన్ గోత్రంకు సంబంధించిన వాడు, హెబ్రీ యొక్క కుమారుడు అయి ఉంటున్నాడు. 4వది అట్లానే ఈ యొక్క ధర్మశాస్త్రముని ఆచరించే విషయంలోని చాలా ఘనుడైన వాడు అన్న విషయంలో చూస్తుంటాము. 6వ విషయంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పరిశీలనన్నిటిలోని ఆయన చాలా స్ట్రిక్ట్గా ఆ ధర్మశాస్త్రంని చూసేవాడుగా మనం చూస్తుంటాము. ఆఖరి విషయంలో ఏంటంటే ఆయన యూదుడు. ఎటువంటి యూదుడు అంటే అక్కడ ఉన్న అధికారుల దగ్గర నుంచి పత్రాన్ని తీసుకెళ్ళి సంఘాన్ని
ఇక సంఘాన్ని శ్రమల్లో పెట్టడానికి సంఘంలోకి ఈడ్చుకొని బయట తీసుకొచ్చి వాళ్ళని చంపాడు. అనేక మంది క్రైస్తుల్ని చంపినట్టు చూస్తుంటాం. మనం చూస్తుంటే స్టెఫెన్కి చంపినప్పుడు కూడా అక్కడ పౌలు ఉండడం చూస్తుంటాం. అట్లా చాలామంది కూడా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని హింసించడము, లేకపోతే శ్రమలు పెట్టడమును, ఇబ్బంది పెట్టడం చూశాడు. కాబట్టి అవన్నీ చేస్తూ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్న వాడిని, అందులో చాలా నేను ఘనుడిని, అందులో నేనేమైనా నా శరీరాన్ని ఆస్వాదించుకోవాలంటే నేను ఆస్వాదించుకోవచ్చు, కానీ అట్లా నేను చేసుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే శరీరాన్ని అనుసరించుకోవడము, లేదా శరీరాన్ని ఆస్వాదించుకోవడమును, శరీరం మీద ఆధారపడము అంటే ఏంటిదంటే మనం చాలాసారికి మన జ్ఞానాన్ని బట్టి, మన కీర్తిని బట్టి, మన డబ్బుని బట్టి, మన బలాన్ని బట్టి కాదు, కానీ దేవుడు ఆత్మని బట్టి మనం సంతోషించాలి, దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఇంకా చెప్పాలంటే సంఘమును బట్టి ఆనందించాలి, సంఘంలో బిడ్డల్ని బట్టి మనం ఆనందించాలనే విషయం చూడాలి. మన మనసు ఆ విధంగా ధ్యానమును చెయ్యాలనే విషయం చెప్తున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, ఈ పరిచయాలు ఎట్లా ఉంటారంటే, ఈయన ఇక్కడ హెబ్రూలు అయి ఉంటాడు, దాంట్లో నుంచి కూడా వచ్చాడు ఈయన, ఈ యొక్క పౌలు. ఎటువంటి వారు పరిచయాలు అంటే, పరిచయాలు ఏం చెప్పుకుంటారు, ధర్మశాస్త్రం అంతా నేను ఆచరిస్తున్నాము, మాలో ఏ తప్పు లేదు అనుకుంటారు. అందుకే అట్లా అంటున్నప్పుడు యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వారితో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీవు నీ సహోదరుని వృద్ధుడు పనికిరాలేని వాడు అంటే నువ్వు ఆల్రెడీ దేవుడి పట్ల పాపము చేసిన వాడు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో లోనగును. నీ సహోదరుడికి లేకపోతే సహోదరికి కూడా ద్రోహి అంటే ఒక పనికి రాలేని వాడని నువ్వు అటువంటి మాటలు పలికితే నువ్వు నిత్య నరకానికి పాత్రుడు, ఆల్రెడీ పాపం చేసిన వాడుగా అంటున్నాడు. కాబట్టి మరి ఎట్లా ఉండాలంటే ఆ కొండమే ప్రసంగం చేసినప్పుడు ఒక పెర్ఫెక్ట్ స్టాండర్డ్ని ఒక స్టాండర్డ్ని యేసుప్రభు వారు చెప్తాడు. ఏం చెప్తాడంటే, నువ్వు ఎలా ఉండాలంటే నీ పరలోకంలోని తండ్రి ఇలా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, నువ్వు అలాగ పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నట్టుగా చూస్తుంటారు. చూడండి, మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో కొండమే ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలు అని చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు అంటే పెర్ఫెక్ట్గా ఎట్లా ఉంటున్నాడు అట్లాగా మీరు ఉండాలి, ఆ స్టాండర్డ్. అయితే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ని చెప్తాడు, ఈ పరిచయాలు అందరూ టప్ అయిపోతారు, అక్కడ అందరు డౌన్ అయిపోతారు అక్కడ. కానీ అటువంటి స్టాండర్డ్లో ఎవరు వెళ్ళగలరు, ఎవరికి చేత కాదు, ఎవరు చేయలేము. అంత స్టాండర్డ్ మనం ఎట్లా చేయగలము అనే విషయాన్ని చూస్తుంటే మనం ఎవరు అంత స్టాండర్డ్గా చేయలేము. అందుకే మన శరీరాన్ని ఆస్వాదించుకోవాలనుకుంటే అందరూ ఓడిపోతాం, అందరూ ఫెయిల్ అయిపోతాం, ఎవరున్న పెర్ఫెక్ట్ కాదు అనే విషయం నువ్వు చెప్తున్నావు. అందుకే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ నా శరీరాన్ని ఆస్వాదించుకోవట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకొక విషయం చూద్దాం, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమంటున్నాడంటే, ఆ యొక్క స్టాండర్డ్ కొరకు మాట్లాడుతున్నప్పుడు పౌలు నేను ఆల్రెడీ ఒక స్టాండర్డ్కి వెళ్ళిపోయానని చెప్పట్లేదు. నేను అది ఎక్స్పెక్టేషన్ ఏదైతే స్టాండర్డ్ చెప్పినారో ప్రతి ఒక్కరూ అటువంటి ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడానికి ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ ఒక ప్రాక్టీస్ అనేది, ఈ అభ్యాసం అనేది మన నడవడికల్లో, మాటల్లో, ప్రవర్తనలో మనం చెయ్యాలి. మనం చెయ్యలేమనే విషయం మనకు తెలుసు, కానీ అది ఒక స్టాండర్డ్ ఉంది కాబట్టి, ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది కాబట్టి అది మనం మనం చెయ్యాలి. కానీ అంతవరకు చూడండి, అందుకే ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. ఇదివరకే నేను గెలిచి తిని నని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకొనటలేదు, కానీ నేను దేనిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సో ఇక్కడ నాట్ దట్ హ్యావ్ ఆల్రెడీ అబ్టైన్, నేను ఆల్రెడీ పొంది తిని, ఆల్రెడీ పెర్ఫెక్ట్. ఏంటిది అది? ఆల్రెడీ ఆ స్టాండర్డ్కి వచ్చేసాను అని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? బట్ ఐ ప్రెస్ ఆన్ ఇట్. తెలుగులో ఏముందండి? 12వ వచనంలోనే, ఇదివరకే నేను గెలిచి తినను,
గెలిచితిననైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననైనను నేను అనుకొనట లేదు గాని అట్లా నేను అనట్లేదు. మరి నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెట్టుతున్నాను అంటే ఐ ప్రెస్ ఆన్ ఇట్, అంటే అటువైపును పరిగెడుతున్నాను, అలాగ చేయటకు ప్రయత్నిస్తున్నాను అనే విషయంలో అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు వారే మన స్టాండర్డ్, అట్లా మనం చేయటకు ఉండాలి. అయితే కొన్నిసార్లు ఆ స్టాండర్డ్లో ఒక బ్రదర్ నువ్వు అంత స్టాండర్డ్ ఏది స్టాండర్డ్ ఉంటుందో అంతగా ఉండకపోవచ్చు, అంతగా తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటే మాత్రం నువ్వు వాడిని తక్కువగా చూడటకు లేదు, కానీ నువ్వు ఆ బ్రదర్ని బట్టి ఇంకా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళటకు క్రీస్తులో బలపరచటకు సహాయపడాలి. ఇంకా ఏం చేయాలంటే అటువంటి సహవాసం అంటే ఆ సంఘంలోకి వచ్చినప్పుడు సహవాసం సంతోషించాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి ఆఖరిగా అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తారంటే మెట్టుకు నా సహోదరులారా అని మాట్లాడుతూ మీరు సంతోషించండి, ఈ యెహోవా యందు సంతోషించండి, క్రీస్తు యందు సంతోషించండి అని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, సంఘాన్ని బట్టి సంతోషించండి. క్రీస్తు బట్టి సంతోషించంటే సంఘాన్ని బట్టి సంతోషించు, ఒక సహోదరుని బట్టి సంతోషించు, అందులో సంతోషించు అన్నాడు. అలాగ సంతోషించే మనసుని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి 3వ అధ్యాయంలో 4 వచనాలు మాత్రమే మనం చూసాం. కాబట్టి క్రీస్తే మన గురి అయి ఉంటున్నాడు, క్రీస్తుని మనం కలిగి ఉండాలి, ఈ క్రీస్తు ఒక సహవాసంలో మనం సంతోషించాలనే విషయాన్ని మన యొక్క 3 వచనాల్లో మనం చూసాము. దేవుడి చిత్తమైతే మిగతా వచనాలు కూడా మనం చూద్దాము. ఇప్పటివరకు మొదటి 4 వచనాలు మనం చూసాము ఈరోజు. కాబట్టి అందులో ఆ సహవాసంలో ఎవరు ఉంటారు? సహోదరులు ఉంటారు. ఈ సహోదరులు అంటే ఏంటి? సంఘం. ఈ సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అంటే ఏంటి? ఈ యొక్క సంఘము కొరకు క్రీస్తు తన ప్రాణం పెట్టాడు, తనని ప్రేమించాడు. కాబట్టి దాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనం కూడా దాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, అందులో సంతోషించాలి అనే విషయాన్ని మనం చూడాలి. కాబట్టి అది ఇందులో మనం చూస్తుంటాం. కాబట్టి సమస్యలు రావని కాదు, కానీ సమస్యలు వచ్చినప్పుడు ఇదేదో వింత అని తీసుకోవడానికి లేదు, ఏదో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ అంటి వాటిలో అప్పుడు సమయంలో నీ మనసు దేని బట్టి నువ్వు సంతోషించాలి, దేని మీద నీ మనసు పెట్టాలి అనే విషయం చూస్తే ఏదైతే సత్యమై ఉన్నది, ఏదైతే పవిత్రమై ఉన్నది, ఏదైతే రమ్యమై ఉన్నది, ఏదైతే ఖ్యాతి కలిగి ఉన్నది, దాని మీద నీ మనసు పెట్టాలనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. కాబట్టి అట్టి మనసుని మనం కలిగి ఉండాలి, అట్టి సంతోషముని కలిగి ఉండాలి, క్రీస్తునందు ఆనందించాలి, క్రీస్తునందు మనం సంతోషించాలి. ఆ విధమైన సంఘములుగా ఒకరిని హెచ్చరించిన విషయంలో, ఒకరిని ప్రోత్సహించే విషయంలో, ఒకరిని పురికొల్పే విషయంలో కూడా మనం ముందుకి కొనసాగాలి. దేవుడు తండ్రి కుడిపాక్షను అంటే యేసు ప్రభువు వారు తండ్రి కుడిపాక్షను నుండి మన కొరకు అనగా ఇక్కడ ఉన్న సహోదరి కొడుకు, ఇక్కడ ఉన్న సహోదరు కొరకు నిత్యము ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అట్టి ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అట్టి ఆసక్తి కలిగి ఉండాలి. మనలో ఏ గొప్పతనం లేదు, మన శరీరాన్ని ఆస్వాదించకుండా ప్రభుని మీద మన మనస్సును పెట్టి నిలిచిపెట్టి మనం ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, దయగలిగిన వాడా, లార్డ్ ఐ ప్రైజ్ యు, వర్షిప్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగోనైనా మీ కృపని బట్టి మేము అయ్యా సంఘముగా ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్గా అయ్యా మేము ఎదుగుతున్నాం ప్రభువా. నీ కృపని బట్టి నీ మహిమ కొరకు మమ్మల్ని మీరు కట్టుతున్నారు, మేము కట్టబడుతున్నాము అయ్యా, ముందుకు కొనసాగింపబడుతున్నాము. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. బై హిస్ గ్రేస్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్గా మమ్మల్ని కడుతున్నావు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మేము మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.